హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారా ఈ గులాబీ చెట్టుని షార్ట్స్లో అప్లోడ్ చేసినాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే. అయితే ఈ చెట్టు తెచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో ఒక వారం తర్వాతకి అంతే బాధగా ఫీల్ అయినాను. ఎందుకంటే ఒక వారం తర్వాత నుంచి ఇది చచ్చిపోతున్నింది ఆల్మోస్ట్. అయితే తీసుకెళ్ళి ఆ డబ్బాలో నుంచి తీసుకొచ్చి గార్డెన్లో వేసినాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగా మొన్న వర్షాలకి గుబుర్లుగా చిగురు వచ్చిందనమాట. చాలా బాగా చిగురు వచ్చిన తర్వాత ఒక 7-8 దాకా మొగ్గలు పెట్టినాయి. అందులో ఒక మొగ్గనేమో పురుగులు తినేసినాయి. ఇంకా 7 మొగ్గలు ఉంటే ఈరోజు ఒక పువ్వు పూసింది. ఇంకా మిగతామైనవన్నీ చిన్నగా ఉన్నాయి. అయితే చెట్టు మాత్రం చాలా చిన్నది, పూలు మొగ్గలు మాత్రం బాగా పూస్తున్నాయి. దీనికి నాకు ఆశ్చర్యం వేసింది. మళ్ళీ దీనికి మందు కూడా ఏం వేయలేదు నేను. చూడ్డానికి ఎంత సూపర్గా ఉందో కదా. అయితే నాకు ఈ గులాబీ చెట్లు వేరే పెంచాలని ఇష్టం ఉంది, ఇది కుదరట్లేదు, వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ గులాబీ చెట్టు ఎట్లుందంటే, పువ్వు ఎట్లుందంటే లోపలంతా వైట్గా ఉంది, పెటల్స్కి లోపల కనిపిస్తుంది ఆల్మోస్ట్ నీట్గా చూస్తే. పైన మాత్రం రెడ్గా ఉందన్నమాట. పువ్వు చూడడానికి చాలా బాగుంది. మేమైతే ఇది పెట్టుకోవడానికని కాదు, పూజ కోసం అని తెచ్చుకున్నాం ఈ చెట్టుని. చాలా బాగుంది చెట్టు. అయితే ఒకసారి షార్ట్స్లో అప్లోడ్ చేసినాను, డెఫినెట్గా ఒకసారి చూడండి. అయితే ఎండకు వీడియో తీయడం వల్ల అట్లా కనిపిస్తుంది, నీడకు తీసింటే బాగుండేమనిపించింది. ఒక్కసారేమో వర్మి కంపోస్ట్ వేసినాను అంతే, మొన్న అది కూడా నిన్న లేదు మొన్న అట్లా వర్మి కంపోస్ట్ వేసినాను. తర్వాత నుంచి ఏం వేయలేదు. పువ్వు మాత్రం చాలా బాగుంది. దేవుడికి పెట్టే వాళ్ళు మాత్రం ఇట్లాంటి చెట్లు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇది తీసిన తర్వాతకి తెంపిన తర్వాత ఈ పువ్వు ఇట్లుంది. అయితే రుద్రాక్ష పూల చెట్లు కానీ ఉన్నాయి మా దాంట్లో. ఒకసారి నేను అన్ని గార్డెన్ అంతా వీడియో తీసి పెడతాను, చూడండి. ఎవరికైతే చెట్లు ఎక్కువ ఇష్టం ఉంటాయో అట్లాంటి వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేయండి చూడ్డానికి నా వీడియో. అంతే ఈ వీడియో. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే నా దాంట్లో రుద్రాక్ష పూల చెట్లు వేరే చెట్లు ఉన్నాయి. అవి ఫ్యూచర్ వ్లాగ్స్లో మొత్తం అప్లోడ్ చేస్తాను, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. చూడ్డానికి ఎంత బాగున్నాయో కదా పూలు. నాకైతే ఈ మధ్యన మనసంతా మొక్కల మీద పడిపోయింది. అంతే వీడియో. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.